దేవుని నామానికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సంవత్సరంలో చివరి నెలలో 2వ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు నిరీక్షణ కలిగి ఉన్నావా? నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావా? నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకి వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుని బిడ్డలారా, గొర్రెల కాపర్లు గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. వారు రాత్రివేళ కాల సమయంలో వారి యొద్దకి దేవుని దూత వచ్చింది. ప్రభువు యొక్క మహిమ వారి చుట్టూ కూడా ప్రకాశించుచున్నది. వారు మిక్కిలి భయపడి ఉన్నారు. ఆ మహిమను చూసి, ఆ వెలుగును చూసి, ఏంటి ఈ వెలుగు అని వారు భయపడి ఉన్నారు. అప్పుడు దేవుని దూత వారితో మాట్లాడుతుంది. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. సువర్తమానము, మంచి మాట, మంచి వార్త నేను మీకు తెలియజేయుచున్నాను అంటున్నాను. ఈరోజు నీవు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు కూడా చెప్పే మాట అదే. మంచి శుభవార్త నీ కుటుంబంలోనే కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలోనే కావచ్చు, మహా సంతోషకరమైనటువంటి శుభవార్తని నీవు వింటావు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు సెలవిచ్చేటటువంటి మాట యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవుని బిడ్డలారా, గొర్రెల కాపర్లు రాత్రివేళ కాల సమయంలో మందను కాచుకొనుచుండగా గొప్ప మహిమ వారిని ఆవరించింది. గొప్ప మహిమ వారి చుట్టూ ప్రకాశించుచుండగా వారు భయపడి ఉన్నారు. దూత వారితో మాట్లాడింది, భయపడకండి అని చెప్పేసి మంచి మహా సంతోషకరమైన వర్తమానమును మీకు తెలియజేస్తున్నానని చెప్పింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట కూడా అదే. మీకు ఏది కావాలో మీరు అది అడగండి, అది నేను మీకు ఇస్తాను అంటూ ఉన్నాడు. ఎంత సంతోషకరమైనటువంటి మాట. దేవుని బిడ్డలారా, ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు, కానీ ఈరోజు దేవునితో అంటున్నాడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు అడుగుడి, అది మీకు దొరుకును. అవును దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత కష్టపడ్డావో అవన్నీ కూడా నీకు ధారాళముగా దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు కష్టపడ్డవన్నీ నీ ఎదురుండి పోవచ్చు, నీకు దూరమైన కావచ్చు, నువ్వు లాస్ అయ్యో కావచ్చు, కానీ దేవుడు తిరిగి వాటన్నిటిని కూడా నీకు ఆయన రెట్టింపుగా ఇవ్వబోతూ ఉన్నాడు. అదే కాకుండా దేవుడు అద్భుతమైనటువంటి కార్యము నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుని యొక్క మహిమని ఆయన ఆ రోజులలో గొర్రెల కాపర్లకు ఏ రీతిగానైతే కనపరిచి ఉన్నాడో, ఈరోజు ఆయన మహిమని నీ పైన, నీ కుటుంబం పైన చూపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అదే రీతిగా ఆయన యొక్క ఆశీర్వాదమును మీ పైన, మీ కుటుంబముల పైన కూడా ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు. ఇంత సంతోషకరమైనటువంటి వార్త ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎలాంటి స్థితిగతులు నీకు ఎదురైనప్పటికీ నువ్వు భయపడకు, నువ్వు నిబ్బరము కలిగి ఉండు. చక్కని వార్తని దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏది కావాలో నువ్వు అది అడుగు, అది నేను మీకు ఇస్తాను. మీ సంతోషము పరిపూర్ణమగులాగున నేను అది మీకు ఇస్తాను, కాబట్టి మీరు అడగండి అని చెప్పంటున్నాడు. ఈరోజు నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి, నీ కుటుంబంలో కుటుంబ సమేతంగా ప్రార్థన చేయి. మీకు ఏది కావాలో మీరు అది అడగండి,
దేవుడు మీకు అది ధారాళంగా ఇస్తానంటున్నాడు. ఇంత గొప్ప సంతోషకరమైనటువంటి వార్తని ఈరోజు దేవుడు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. వింటున్నటువంటి మీరు దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు అంగీకరించి కుటుంబ సమేతంగా మీకున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు కావచ్చు, మరి ఏదైనా సరే కుటుంబ సమేతంగా కలిసి మీరు అడిగినప్పుడు ఆయన మీ సంతోషమును పరిపూర్ణం చేయబోతున్నాడు. మీరు అడిగింది ఆయన మీకు ఇవ్వబోతున్నాడు. ఆ రీతిగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన నిండారుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.